ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. కీర్తనల గ్రంథము 65వ కీర్తన 8వ వచనము. దేవుని ప్రజల స్వాస్థ్యములో ప్రాముఖ్యమైనది సంతోషించుట. ప్రభునందు సంతోషించుట మన ఆధిక్యత. సమస్త మంచి ఈవులను సంపూర్ణముగా దయచేయు దేవుడు మనలను సంతోషభరితులుగా చేయుచున్నాడు. అందు నిమిత్తమై మనకు నూతన అభిషేకము ఇచ్చుచున్నాడు. అది ఆనంద అభిషేక తైలము. పరిశుద్ధాత్మ వలన లభించు మనకు సంతోషాభిషేకము. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము ఇచ్చుటకు ప్రభు వచ్చెను. దేవుని బిడ్డలారా, మీరు దుఃఖపడుచున్నారా? చింత కలవరము మిమ్మను ఆవరించి ఉన్నదా? ఆనంద తైలముతో నింపబడుడి. ప్రభునందు ఆనందించుచు ఆయనను స్తుతించుట మొదలుపెట్టుడి. యేసు తల్లియగు మరియను ఆత్మతో నింపినప్పుడు ఆమె హృదయము ఆనందభరితమాయెను. కాబట్టి ఇలాగూ స్తుతించెను: నా ప్రాణము ప్రభుని గనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. మన అంతరంగ పురుషుడు ఎల్లప్పుడూ ఆత్మలో సంతోషం కలిగి ఉండవలను. మన ఆత్మ ప్రభు ఆత్మతో ఏకీభవించినప్పుడు పరలోక సంతోషము మనము అనుభవించుచున్నాము. దైవిక ఆనందము మనలో ఉప్పొంగుచున్నది. లోకానుసారమైన శ్రమలు, పోరాటముల తర్వాత పరలోక దేవుని ప్రసన్నత గలదు. ఆయన ప్రేమతో నింపబడుచున్నాము. ఆయన మన కొరకు చేసిన లెక్కించలేని మేలను జ్ఞాపకం చేసుకొని అందును బట్టి స్తుతించిన కొలది మన ఆత్మలో ఆనందము కలుగుచున్నది. ప్రభువా, నా ఎడల చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లింతును? రక్షణ పాత్ర చేత పట్టుకొని ఆయన నామమున ఆరాధింతునని కీర్తనకారుడు చెప్పినట్లు మనమును చెప్పినప్పుడు మన ఆత్మలో సంతోషము కలుగును. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.